Hi, hello everyone. Welcome back to our channel. Today we are discussing about 7th class maths perimeter and area exercise 9.1 లోని క్వశ్చన్ నెంబర్ 5 అలాగే క్వశ్చన్ నెంబర్ 6 గురించి డిస్కస్ చేస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. PQRS is a parallelogram. Figure 9.14. So here this figure. So QM is the height from Q to SR and QN is the height from Q to PS. సో ఓవరాల్గా మనకి చూడండి ఈ ప్యారలలోగ్రామ్లో మనకి 2 రైట్ యాంగిల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఎస్ఆర్ అనే సైడ్కి మనకి క్యూఎం అనేది పర్పెండిక్యులర్లో ఉంది. ఓకే, సో అప్పుడు మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఎస్ఆర్ అనేది ఏమవుతుంది మనకి బేస్ అండ్ ఈ పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది హైట్. ఓకే, సో అండ్ హియర్ ఆల్సో సేమ్ ఈ రైట్ యాంగిల్కి సో పిఎస్ అనేది మనకి బేస్ అయితే ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ లైన్ అనేది క్యూఎన్ అనేది ఏమవుతుంది మనకి హైట్. ఓకే, so if SR equal to 12 centimeters and QM equal to 7.6 centimeters, చూడండి find A bit చూడండి the area of the parallelogram PQRS. సో ఈ PQRS parallelogram ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనకి బేస్ తెలుసు అలాగే హైట్ తెలుసు, ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో B bit చూడండి QN ఇఫ్ పిఎస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. సో ఒకవేళ పిఎస్ అనేది బేస్ 8 సెంటీమీటర్స్ అయితే క్యూఎన్ అనే హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సొల్యూషన్ చూడండి. సో 5th బిట్. సో ఈ PQRS అనేది మనకి ప్యారలలోగ్రామ్, మనకి 2 రైట్ యాంగిల్స్ ఉన్నాయి చూడండి, కాబట్టి బేస్లు అనేటివి 2 వస్తాయి, హైట్లు కూడా 2 వస్తాయి. సో సొల్యూషన్ ఫస్ట్ గివెన్ డేటా రాసుకోండి. గివెన్ డేటా. సో ఫస్ట్ మనకి ఎస్ఆర్ అనేది ఇచ్చారు. సో ఎస్ఆర్ ఎంత ఇచ్చారు 12 సెంటీమీటర్స్, అంటే ఇది 12 సెంటీమీటర్స్ అవుతుంది. ఎస్ఆర్ అనేది ఏంటి మనకి బేస్. ఓకే, బేస్ ఎస్ఆర్ ఈక్వల్ టు సో ఎంత ఇచ్చారు మనకి 12 సెంటీమీటర్స్. సో అలాగే హైట్ ఇచ్చారు, ఏమవుతుంది హైట్ మనకి క్యూఎం. హైట్ క్యూఎం ఈక్వల్ టు ఎంత ఇచ్చారు వాల్యూ 7.6 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ బిట్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. సో ఏంటి ఫార్ములా మనకి బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బేస్ ఏం తీసుకుంటున్నాం ఎస్ఆర్. ఓకే, ఇంటూ హైట్. హైట్ ఏం తీసుకుంటున్నాం క్యూఎం. ఓకే, సో బేస్ ఎస్ఆర్ ఎంత ఇచ్చారు 12 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ 7.6 సెంటీమీటర్స్. సో మల్టిప్లై చేయండి. 12 6 ఆర్ 72, 12 7 ఆర్ 84, 84 ప్లస్ 7 91. సో హియర్ పాయింట్ తర్వాత మనకి 1 డెసిమల్ నెంబర్ అనేది ఉంది కాబట్టి రిజల్ట్లో కూడా మనం 1 డిజిట్ బిఫోర్ పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్. సో ఇదేంటి మనకి ఏరియా, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఓకే, సో బీ బిట్ చూడండి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్యూఎన్. సో ఇఫ్ పిఎస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. సో ఈ బేస్ అనేది 8 సెంటీమీటర్స్ అయితే క్యూఎన్ అనే హైట్ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హైట్ ఏంటి ఇప్పుడు మనకి క్యూఎన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. అలాగే బేస్, ఇప్పుడు బేస్ ఏదవుతుంది మనకి పిఎస్. ఓకే, ఎంత ఇచ్చారు బీ బిట్లో మనకి 8 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అనేది మనం ఏ బిట్లో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో అదే వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏరియా ఈక్వల్ టు సో ఎంత వచ్చింది మనకి 91.2 సెంటీమీటర్ స్క్వేర్. సో మనం థర్డ్ బిట్లో ఏవైతే మిస్సింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫార్ములాస్ వేసుకున్నామో సేమ్ అదే ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ నుంచే వస్తుంది. ఈ ఫార్ములా కూడా చూడండి. హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేస్ని ట్రాన్స్పోజిషన్ చేస్తే ఏమవుతుంది ఫార్ములా హైట్ క్యూఎన్ ఈక్వల్ టు సో ఏమవుతుంది ఫార్ములా ఏరియా డివైడెడ్ బై బేస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బేస్ ఏంటి మనకి పిఎస్. సో ఏరియా ఎంత వచ్చింది మనకి 91.2 డివైడెడ్ బై బేస్ 8 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి 8 1s 8, 8 1s 8. సో 1 అనేది వస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే టోటల్ 11 వస్తుంది. అగైన్ 8 1s 8. సో 11 minus 8 హౌ మచ్ 3. సో 3 అనేది పాయింట్ తర్వాత నెంబర్కి వెళ్తే టోటల్ ఇక్కడ 32 అవుతుంది. సో హియర్ పాయింట్ అనేది ప్లేస్ చేసుకొని క్యాన్సిల్ చేయాలి. 8 4s 32. సో వాట్ ఈస్ ద వాల్యూ 11.4. యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్స్. సో హైట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్స్ అవుతాయి. ఓకే,
హైట్ 11.4 సెంటీమీటర్స్. సో ఇక్కడ రాసేసుకోండి 11.4 సెంటీమీటర్స్. సో ఓవరాల్గా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా అదే. ఏ బిట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు, అలాగే బి బిట్ వచ్చేసి హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. అండ్ 6th ప్రాబ్లం చూడండి. డిఎల్ అండ్ బిఎం ఆర్ ద హైట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి అండ్ ఏఎన్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ఫిగర్ 9.15. సో ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని చెప్తున్నారు. అలాగే డిఎల్ అండ్ బిఎం అనేటివి ఏబికి అలాగే ఏడికి హైట్స్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే రైట్ యాంగిల్ అనేది ఫామ్ అయింది కాబట్టి సో ఈ డిఎల్ అండ్ ఏబి అనేటివి పర్పెండిక్యులర్లో ఉంటాయి. సో అప్పుడు ఏబి సైడ్ అనేది ఏమవుతుంది మనకి బేస్ అయితే, డిఎల్ అనే సైడ్ ఏమవుతుంది మనకి, డిఎల్ అనే ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది మనకి హైట్ అవుతుంది. ఓకే. సో హియర్ ఆల్సో సేమ్ వన్ రైట్ యాంగిల్ అనేది ఉంది కాబట్టి ఏడి సైడ్ అనేది బేస్ అయితే మనకి బిఎం అనేది హైట్ అవుతుంది. ఓకే. సో అదే చెప్తున్నారు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ ఈజ్ 1470 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్లో యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఇచ్చేశారు. ఏబి ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్ అంటే ఈ సైడ్ ఇచ్చారు. హౌ మచ్ 35 సెంటీమీటర్స్ అంటే ఏబి అనేది మనకి ఒక బేస్ అవుతుంది. అండ్ ఏడి ఈక్వల్ టు 49 సెంటీమీటర్స్. సో దిస్ సైడ్ 49 సెంటీమీటర్స్ అంటే అనదర్ బేస్ కూడా ఇచ్చేశారు. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద లెన్స్ ఆఫ్ బిఎం అండ్ డిఎల్. సో బిఎం అండ్ డిఎల్ లెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బిఎం అండ్ డిఎల్ ఈజ్ నథింగ్ బట్ హైట్స్. ఓకే. సొల్యూషన్ చూడండి. సొల్యూషన్. సో ఫస్ట్ గివెన్ డేటా రాయండి. గివెన్ డేటా. సో మనకి ఇచ్చిన డేటా అనేది రాసుకుందాం ఫస్ట్. సో ఏమి ఇచ్చారు, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ సో ఎంత ఇచ్చారు, 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారు, బేస్ ఏబి అనేది ఇచ్చారు. బేస్ ఏబి హౌ మచ్ 35 సెంటీమీటర్స్. సో అనదర్ బేస్ కూడా ఇచ్చేశారు. ఏంటి ఆ బేస్, బేస్ ఏడి ఈక్వల్ టు 49 సెంటీమీటర్స్. సో ఇది ఓవరాల్గా మనకు ఫార్ములాలో క్వశ్చన్లో ఇచ్చిన డేటా. సో ఫైండ్ ఏమంటున్నాడు, లెన్స్ ఆఫ్ బిఎం అండ్ డిఎల్. సో ఈ రెండు వాల్యూస్ని మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లెంత్ ఆఫ్ బిఎం అండ్ డిఎల్ ఈజ్ నథింగ్ బట్ హైట్. సో ఫస్ట్ లెంత్ ఆఫ్ బిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెంత్ ఆఫ్ బిఎం. సో లెంత్ ఆఫ్ బిఎం ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది మనకి హైట్ అవుతుంది. ఓకే. సో హైట్ ఈక్వల్ టు, సో ఏంటి మనకి ఫార్ములా, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ నుంచి వచ్చేస్తుంది మనకి బేస్ ఇంటూ హైట్. సో హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి బేస్ని ట్రాన్స్పోజిషన్ చేస్తాం. ఓకే. సో ఆ ఫార్ములాని రాసేసుకోండి మీరు. హైట్ బిఎం ఈక్వల్ టు ఏరియా డివైడెడ్ బై, ఏరియా అంటే ఏంటి మనకి ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ బేస్. సో బిఎం అనే హైట్కి చూడండి, బిఎం అనే హైట్కి ఏది బేస్ అవుతుంది మనకి, ఏడి అనేది బేస్ అవుతుంది. సో ఏడి బేస్ మాత్రమే ఇప్పుడు మనం తీసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎంత ఇచ్చారు, 1470 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై, సో ఏడి బేస్ ఎంత మనకి 49 సెంటీమీటర్స్. ఓకే. సో నో క్యాన్సిలేషన్ చూడండి, 7 7s 49, 7 2s 14, 7 1s 7, హియర్ 0 అనేది ఉంది కాబట్టి 0. సో ఇంకొకసారి మళ్ళీ రాసేసుకోండి, 210 డివైడెడ్ బై 7, 7 1s 7, 7 3s 21. సో ఇక్కడ 0 అనేది ఉంది కాబట్టి 0. సో నౌ లెంత్ ఆఫ్ బిఎం. సో ఏంటి మనకి లెంత్ ఆఫ్ బిఎం అనేది హైట్. సో ఎంత వచ్చింది మనకి 30 సెంటీమీటర్స్. ఓకే. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నది లెంత్ ఆఫ్ బిఎం. అండ్ నెక్స్ట్ సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ డిఎల్. ఓకే. సో లెంత్ ఆఫ్ డిఎల్ అనేది ఏమవుతుంది మనకి, ఇది కూడా హైట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ సేమ్ ఫార్ములా చూడండి, హైట్ డిఎల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ డివైడెడ్ బై బేస్. సో ఇక్కడ డిఎల్ అనే హైట్కి ఏది బేస్ అవుతుంది మనకి, ఏబి అనేది బేస్ అవుతుంది. ఓకే. సో ఏబి అనేది రాసేసుకోండి ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 1470 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై బేస్ ఎంత ఇచ్చారు మనకి, ఏబి బేస్ 35 సెంటీమీటర్స్. సో 35 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో హియర్ క్యాన్సిలేషన్ చూడండి, 7తో 7 5s 35, 7 2s 14, 7 1s 7, అగైన్ 0 అనేది ఉంది. సో నెక్స్ట్ 210 డివైడెడ్ బై 5.
సో 5తో క్యాన్సిలేషన్ చూడండి, 5 1s 5, 5 4s 20. సో ఇంకా 1 అనేది వస్తుంది, టోటల్ 10 అవుతుంది కాబట్టి సో 5 2s 10. సో లెంత్ ఆఫ్ డిఎల్, సో లెంత్ ఆఫ్ డిఎల్ అంటే ఏంటి మనకి హైట్. సో లెంత్ ఆఫ్ డిఎల్ ఎంత వచ్చేసింది మనకి 42 సెంటీమీటర్స్. ఓకే, సో ఓవరాల్గా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది కూడా లెంత్ ఆఫ్ బిఎఫ్ అండ్ లెంత్ ఆఫ్ డిఎల్. సో ఇక్కడ రాసేసుకోండి, లెంత్ ఆఫ్ డిఎల్ ఎంత వచ్చింది మనకి 42 సెంటీమీటర్స్ అండ్ లెంత్ ఆఫ్ బిఎం ఎంత వచ్చింది 30 సెంటీమీటర్స్. అండ్ దట్స్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.